యుద్ధం సందర్భంలో ప్రతి అంశము కీలకమైందే. యుద్ధం అనివార్యం అయినప్పుడు ప్రతి అంశము చూసుకోవాల్సిందే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పతాక స్థాయికి చేరినటువంటి సందర్భంలో రష్యన్ సైన్యాలు కొంతమంది చనిపోయారు, ఉక్రెయిన్ సైన్యాలు కొంతమంది చనిపోయారు, ఆయుధాలు అక్కడి ధ్వంసమైనవి ఇక్కడి ధ్వంసమైనవి, ఎక్కువగా నష్టపోయింది ఉక్రెయిన్. అదే సందర్భంలో ఉక్రెయిన్ సైనిక యంత్రాంగం అవినీతికి పాల్పడతా దొరికిపోవడం, ఏకంగా మంత్రులే సస్పెండ్ కావడం, అలాగే సైనికాధికారులు కొంతమందిని తీసేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు జెలెన్స్కీకి అత్యంత సన్నిహితుడు, అట్లాగే ఓ రకంగా చెప్పాలంటే ఐరన్ మ్యాన్ అని పేరు పడ్డటువంటి సైనికాధికారి కనిపించట్లేదు గత కొన్ని రోజుల నుంచి. సైనిక జనరల్, పాపులర్ జనరల్ అని పిలుస్తుంటారు అతన్ని, ఎందుకంటే అందరి నోట్లో నానేటటువంటి పేరు. ఉక్రెయిన్స్ ప్రెసిడెంట్ ఫైర్డ్ హిజ్ ఐరన్ జనరల్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ రష్యన్ అటాక్స్ ఇన్ February that marked the end of the wartime feud between the two, or so one thought. A month later in March, reports came that Zelensky was sending the ousted General Valery Zelensky to UK as Ukraine's ambassador. However, that was months ago. Zelensky has not yet left for the UK. ఇది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఒక సైనికాధికారి, కీలకమైనటువంటి సైనికాధికారిని ఆ పదవిలో నుంచి తీసేశాడు జెలెన్స్కీ. ఆ తీసేసిన అతని గురించి పబ్లిక్లో అతని మీద మంచి నేమ్ ఉండేటప్పటికీ అతన్ని మంచి పనులకే పంపిస్తున్నామంటూ బ్రిటన్కి రాయబారిగా అని అనౌన్స్ చేశాడు. తీరా చూస్తే అతను ఇంతవరకు బ్రిటన్కి చేరలా, ఇక్కడ ప్రజలకి కనబడట్లేదు. ఏమయ్యాడో తెలియదు. అత్యంత కీలకమైనటువంటి జనరల్, ఐరన్ జనరల్గా పేరు పడ్డటువంటి వ్యక్తి ఇప్పుడు కనిపించకపోవడం అనేది సంచలనం సృష్టిస్తోంది.